బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గిరిపురం గ్రామంలో భూభారతి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముందు అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు మా మాట వినడం లేదని, ప్రజలకు జవాబుదారీతనం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు అధికారులు ఉండాలని, లేనట్లయితే ఉద్యోగాలకు రాజీనామా చేసి సొంత వ్యాపారాలు పెట్టుకోవాలని చురకలంటించారు. చిన్నగూడూరు మండలం ఆకేరువాగు నుంచి వందలాది ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు కలెక్టర్ గారు వాళ్ళకి వెసులుబాటు ఇస్తారు, ఎప్పుడు ఎస్ఐ గారు బయటికి పోతారు అని చెప్తేనే ఆ దొంగలు ట్రాక్టర్ల మీద దోపిడీ చేస్తారు. దానికి ఇలా వేయడం ఆ సిస్టమ్ మార్చడానికి నేను 30 లక్షల నెల ఆదాయం వదులుకొని సంవత్సరానికి నేను కోట్లు ఆర్జించే ఆదాయం వదులుకొని నేను జనం తిరగాల. దయచేసి సిస్టమ్ మార్చాలని ఇక్కడ కలెక్టర్ గారు నిజాయితీ పడే మరి కింది స్థాయిలో అధికారులు చాలా ఇంటెలిజెన్సీ, మీలో అనాసక్తి, మీలో జవాబుదారితనం లేకపోవడం. ఎవరి కోసం అండి? రేవంత్ రెడ్డి గారు కష్టపడేది, కలెక్టర్ గారు కష్టపడేది. దయచేసి కార్యకర్తలందరూ ఇక్కడే ఉండండి. నేను మిమ్మల్ని సంపాదించుకోద్దామని అనట్లేదు. కష్టపడండి నిజాయితీగా. రియల్ ఎస్టేట్ వ్యాపారం వెళ్ళిపోండి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండాల్సిన అవసరం లేదు. పని చేయడం ఇంకేదైనా వ్యాపారం పెట్టుకోండి. పని చేస్తే నిజాయితీ చేయండి. కలెక్టర్ గారు నిజాయితీ చేస్తున్నాం. మా ఫాదర్ కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒప్పుడు మంచుకుంటామని నేను ఒప్పుడు మంచుకుంటే పని సిస్టంలో ఉంటుందా? కేవలం మీరు ప్రజాపాలనని సభలు పెట్టుకుంటూ పోతే అయిపోతుంది. మైక్రో లెవెల్లో నిజంగా సమస్యలు ఏముందని డిస్కస్ చేయాలి. ఆపత్రయం ఉండాలి, ఆవేదన ఉండాలి, పేదోళ్ళ గురించి ఒక కన్సర్న్ ఉండాలి, ఒక హ్యూమన్ కన్సర్న్ ఉండాలి, మానవ దృక్పథం ఉండాలి. ఏదో ఇంకా వైసీపీ సర్కార్ అన్ని వ్యవస్థలను సర్వనాశనం